గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీధర్ గారు. మనతో నమస్కారం. ఉన్నారు ప్రముఖ రాజ్యాంగ నిపుణులు డాక్టర్ మాడబు శ్రీధర్. జస్టిస్ రమణ పైన, ఇతర హైకోర్టు జడ్జిల పైన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ పైన నేను గతంలో కూడా శ్రీధర్ గారితో చాలా విషయాలు చర్చించాను. సో ఇప్పుడు తాజా పరిణామాల పైన మళ్ళీ శ్రీధర్ గారితో మాట్లాడతాం. తాజాగా జరిగిన పరిణామం శ్రీధర్ గారు మీకు తెలుసు. అటార్నీ జనరల్ ఆయనకు అశ్విని కుమార్ ఉపాధ్యాయ అతను ఒక లేఖ రాస్తూ జగన్మోహన్ రెడ్డి పైన కోర్టు ధిక్కరణ ప్రక్రియ మొదలు పెట్టడానికి అనుమతి ఇవ్వమంటూ అడిగాడు. మేము పత్రికల్లో చదివింది ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఆఫ్ సెక్షన్ 15 ప్రకారం అటార్నీ జనరల్ అనుమతి కావాలి కనుక అనుమతి ఆయన అడిగారు. అనుమతి ఇవ్వడానికి అటార్నీ జనరల్ తిరస్కరించారు. కారణం ఇది ఆల్రెడీ చీఫ్ జస్టిస్ పరిగణలో ఉంది కనుక నేను అనుమతి ఇవ్వను అన్నాడు అని. సో ముందుగా అసలు అటార్నీ జనరల్ అనుమతి అవసరమా, ఎందుకు అవసరము, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అంటే కోర్టు ధిక్కరణ చట్టం సెక్షన్ 15 ఏం చెప్తోంది, అటార్నీ జనరల్ అనుమతి ఇవ్వకపోతే ఇక కోర్టు ధిక్కరణ చర్యలే జగన్మోహన్ రెడ్డి పైన ఉండవా, లేదు అటార్నీ జనరల్ అనుమతి లేకపోయినా సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపట్టవచ్చా? కోర్టు ధిక్కార నేరం అనేది ఎవరు పడితే వారు ఎక్కడ పడితే ఎక్కడ పోలీస్ స్టేషన్లో అక్కడ కంప్లైంట్ చేయడానికి లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ జనరల్ క్రైమ్, జనరల్ కంప్లైంట్ విల్ నాట్ డూ. అయితే ఇది ఒక ప్రత్యేకమైన చట్టం. ఈ 2 రకాల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి, సివిల్, క్రిమినల్. మనం ఇదివరకు ఎన్నోసార్లు మనం దాని గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర సుప్రీంకోర్టులో ఉన్న ఒక సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి పైన ఆరోపణ చేస్తూ వారి ఇన్ఫ్లుయెన్స్లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఉన్నారు అంటూ కంప్లైంట్ చేయడము కంటెంప్ట్ అవుతుందా కాదా అని మనం ఇదివరకు కూడా చర్చించాం. కంప్లైంట్ చేయడం కంటెంప్ట్ కాదు. ఎప్పుడు కంప్లైంట్ చేసే అధికారం అందరికీ మామూలుగా ఉంటుంది. అయితే ఆ కంప్లైంట్ని బహిరంగంగా చర్చించడం కంటెంప్ట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా అనుకున్నాం. అవకాశం ఉంది. అయితే కంటెంప్ట్ అయ్యే అవకాశం ఉందని మన అభిప్రాయమే కానీ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి అంటే దానికి ఒక పద్ధతి, క్రమం ఉంది. చట్టం ఆ పద్ధతిని నిర్దేశించింది. అయితే ఎవరు ఇప్పుడు నాకో మీకో తోచినంత మాత్రాన అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్ మనం కంప్లైంట్ చేయడానికి వీలుండదు. ఎందుకంటే కోర్టుకు సంబంధించిన నేరం. దాని పేరేమిటి? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. మరి మీరెవరు చెప్పడానికి? మీ బాధ ఏమిటి అంటే మీరు కోర్టును రక్షించాలనే ఒక ప్రజా ప్రయోజనం మీలో కనపడుతుంది కనుక మీరు అంత ఆసక్తితో వస్తున్నారు కనుక మీకు ఒక అవకాశం ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది? మీరు మీ దృష్టికి వచ్చిన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, మీరు ఏదైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని మీరు అనుకుంటున్నారో దాన్ని మీరు ఒక పత్ర రూపంలో పెట్టి ఒక లేఖలో రాసి ఒక పిటిషన్ పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి అంటే కాన్స్టిట్యూషన్ ఆఫీస్ ఒకటి ఉంది దేశవ్యాప్తంగా. అందరు లాయర్లలో కల్లా గొప్ప స్థానము అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా స్థానము. అట్లాగే సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఉంటారు. ఈ 2 స్థానాలు చాలా టాప్ లెవెల్ లీగల్ పొజిషన్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డెసిగ్నేట్ చేసినవి ఇవి. అయితే వారిని అడగంది, వారి అనుమతి లేనిది కోర్టులు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్ తీసుకోరు. అసలు అది ఒక ప్రిలిమినరీ రిక్వైర్మెంట్ అనమాట. మీరు అది ఆయన రిజెక్ట్ చేస్తే పోయినట్టే కేసు. ఇంకెవరు తీసుకోవడానికి, ఇతను ప్రతిపాదించిన కేసు తీసుకోవడానికి వీలేదు. అట్లాగే రాష్ట్రంలో హైకోర్టుకు సంబంధించి అడ్వకేట్ జనరల్ని అనుమతి కోరాలి. అంగీకారం. ఇది అనుమతి కూడా కాదు, అంగీకారం, కాన్సెంట్ అనమాట. ఇది పర్మిషన్ కాదు, కాన్సెంట్. అంగీకారం కోరాలి. అంగీకారం కోరడం అంటే ఏమిటంటే ఒక ఫిల్టర్ అనమాట. ఆ ఫిల్టర్లో ఏమవుతుందంటే ఆ రాజ్యాంగ నిపుణుడినే అడ్వకేట్ జనరల్గా కానీ అటార్నీ జనరల్గా కానీ అపాయింట్ చేస్తారు. మనకు కేకే వేణుగోపాల్ గారు ఒక అద్భుతమైన పర్సనాలిటీ. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అంటే ఈజ్ అ లివింగ్ కాన్స్టిట్యూషనల్ లెజెండ్ నన్ను అడిగితే. నెంబర్ 1 అడ్వకేట్ నౌ బికాస్ ఆఫ్ డెసిగ్నేషన్. ఈవెన్ అదర్వైజ్ ఈజ్ అ వెరీ వెరీ సీనియర్ లాయర్. 55 సంవత్సరాల అనుభవం ఉంది ఆయనకి. సుప్రీంకోర్టు ప్రాక్టీస్లో, రాజ్యాంగ వ్యవహారాలలో 55 సంవత్సరాల పైన అనుభవం ఉంది. 90 సంవత్సరాల వయస్సు. ఇప్పటికీ ఆయన ఆరోగ్యంగా, ఆయన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తున్నది. కోర్టుకు వెళ్తున్నారు, ఒపీనియన్లు ఇస్తున్నారు. మీరు ఆ ఒపీనియన్ ఇవాళ ఆ ఉపాధ్యాయ, ఆయన పూర్తి పేరే ఉంటున్నారు, అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు రాసిన 4 పేజీల ఉత్తరానికి ఆయన 1 పేజీలో చాలా చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు. చెప్తూ మీరు అన్నట్టుగా ప్రధాన న్యాయమూర్తి గారి పరిశీలనలో ఉన్నందున దాంట్లో ప్రస్తుతం
దాన్ని జోక్యం చేసుకోదలుచుకోలేదు నేను. ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ మీ టు డీల్ విత్ ది మ్యాటర్ అన్నాడు. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది అప్రోప్రియేట్ అథారిటీ ఆయన. అంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఏదైనా కోర్టుల మీద మీకు అభియోగాలు ఉంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకే చేయాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేశారు. ఆ లెటర్ ఏ లెటర్ని అయితే కోర్టు చేసి అశ్విని కుమార్ ఉపాధ్యాయ కోర్టు ధిక్కార నేర ప్రాసిక్యూషన్కి అనుమతించమని అంగీకరించమని కోరుతున్నారో ఆ లేఖనే కదా స్ట్రైట్గా ఆయన చూస్తున్నది. కనుక ప్రధాన న్యాయమూర్తి దృష్టిలో లేని కొత్త విషయాన్ని నేనేమిటి కొత్తగా తీసుకురావట్లే. ఆల్రెడీ ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉన్న ఒక లేఖ గురించి తనకి చెప్పి తాను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడానికి మీరు అనుమతించాలి అని అడుగుతున్నాడు. అయితే ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ఏం చెప్తుందంటే 1971లో వచ్చిన ఈ చట్టము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు ఏ విధంగా ఇనిషియేట్ చేయాలి అనేది చెప్తుంది అనమాట. అంటే మొట్టమొదటి దశ ఏమిటి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నేరాన్ని కోర్టుకు తీసుకురావడానికి అంటే అటార్నీ జనరల్ గారి కాన్సెంట్ కానీ అడ్వకేట్ జనరల్ గారి కాన్సెంట్ కానీ ఉండాలి అని చెప్తుంది అనమాట. అయితే వారు అనుమతించకపోతే, వారు అంగీకరించకపోతే కేసు కాదా, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు కాదా అంటే కాదు. ఒకే ఒక మార్గం ఏముందంటే జనరల్గా మనకు జ్యుడిషియల్ రివ్యూ పవర్ నోట్ ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చింది అందరికీ. అన్ని రకాల అథారిటీస్ తీసుకున్న నిర్ణయాలను చట్టపరంగా ఉన్నాయా లేవా అని పరిశీలించడానికి ఆర్టికల్ 226, 227 కింద మనకి హైకోర్టులకి పిటిషన్ వేసుకునే ఒక సర్వసాధారణ అధికారం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మీరు అటార్నీ జనరల్ గారు ఇచ్చిన అభిప్రాయం సరైనది కాదు, మీ అంతటా మీరే తీసుకోండి, లేదా అటార్నీ జనరల్కి కాన్సెంట్ ఇవ్వమని చెప్పండి అని అడిగే అవకాశం ఉంటుంది. కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ మాత్రం అటార్నీ జనరల్ గారు ఒప్పుకుంటే తప్ప, ఆయన అంగీకరిస్తే తప్ప ప్రొసీడ్ కావడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇలా అటార్నీ జనరల్ అనుమతి నిరాకరించాడు, ఇది రాజ్యాంగబద్ధం కాదు, అనుమతి ఇవ్వమని అటార్నీ జనరల్ ఆదేశించండి అని సుప్రీంకోర్టును కోరవచ్చా? సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ ఆదేశించవచ్చా? సుప్రీంకోర్టు ఫిరోమోటోగా అటార్నీ జనరల్ అనుమతితో సంబంధం లేకుండా ఈ కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపట్టవచ్చా? రెండు భాగాలు ఉన్నాయి మీ ప్రశ్నలో. నేను ఇప్పుడు ఇంతకుముందు అనేది 227, 226 రిట్ పిటిషన్ ఆర్టికల్స్ కింద ఎవరైనా రిట్ పిటిషన్ ఒక అథారిటీ నిర్ణయం చట్టవిరుద్ధం అని సవాల్ చేస్తూ ఒక నిర్ణయం ఒక న్యాయ సమీక్ష కోరుతూ పిటిషన్ వేయచ్చు. అయితే ఆయన హైకోర్టులో వేయాలి. 226, 227 అనేది హైకోర్టుకు సంబంధించినవి. ఫండమెంటల్ రైట్ తనది భగ్నపడితే తప్ప ఆయన సుప్రీంకోర్టు పోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఆయన ఫండమెంటల్ రైట్ ఏం భగ్నమైంది? ఇక్కడ ఏం కాలేదు కదా. కనుక ఈ కెనాట్ గో టు సుప్రీంకోర్టు. ఇక మీరు ఇంకో ప్రశ్న లేవనెత్తారు, అదేమిటంటే మేము స్వయంగా సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు స్వీకరించవచ్చా అంటే ఎస్, అది అవకాశం ఉంది. స్వయంగా సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు స్వీకరించాలంటే మిగతా వాళ్ళు చేయాల్సిన పనేం లేదు కదా. అశ్విని కుమార్ ఉపాధ్యాయ కానీ అటార్నీ జనరల్ కానీ ఏం చేయాల్సిన పనేం లేదు. కోర్టు అనుకుంటే తీసుకుంటుంది. మీకు గుర్తుందో లేదో ఇటీవల ప్రశాంత్ భూషణ్ గారి కోర్టు ధిక్కార వివాదం జరిగినప్పుడు ఒక కంప్లైంట్ని సుప్రీంకోర్టును కంప్లైంట్గా స్వీకరించకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రూపంలో వచ్చిన కంప్లైంట్ లాగా స్వీకరించకుండా తను స్వంతంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద స్వీకరించి ఆ తర్వాత అటార్నీ జనరల్ ఇన్వాల్వ్ చేసింది. ఏది ప్రొసీడింగ్స్ చాలా విస్తృతమైన రాజ్యాంగ సంక్లిష్ట వివాదాలకు దారితీస్తున్న దశలో ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అడ్డమవుతుందా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అడ్డమవుతుందా అనే ఒక బ్రాడర్ క్వశ్చన్ని లేవదీసినప్పుడు, ప్రశాంత్ భూషణ్ మిత్రులంతా లేవదీసినప్పుడు, పెద్ద పెద్ద లాయర్లు దాంట్లో క్వశ్చన్స్ లేవదీసినప్పుడు అప్పుడు అడుగుతారు. సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా పిలిచి ప్రశాంత్ భూషణ్ కేసులో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గారిని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నారు, అటార్నీ జనరల్ అప్పుడు ఇచ్చిన అభిప్రాయం చాలా చాలా హుందాగా ఉంది. ఆయన ఏమన్నారంటే, ప్రశాంత్ భూషణ్ ఇదివరకు ఎన్నోసార్లు ప్రజా ప్రయోజనాల రక్షణ కోసం కృషి చేసిన ఒక సీనియర్ అడ్వకేట్. ఇప్పుడు ఆయన 2 ట్వీట్స్ చేశాడు. ఒకదానికి సంబంధించి ఏదో పొరపాటు జరిగిందని అపాలజీ కూడా చెప్పుకున్నారు. కనుక ఆయన ఇచ్చిన వివరణను స్వీకరించి దాన్ని అంతటితో వదిలివేయడం మంచిది అని అటార్నీ జనరల్ గారు ఒక పెద్ద మనిషి తరహాలో సలహా ఇచ్చారు. పనిష్ చేయాల్సి, ఇది అనుచితం కావచ్చు, కానీ కోర్టు ధిక్కారం కింద పనిష్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదన్నారు ఆయన. సరే, అందుకే నిజానికి ఆయన అభిప్రాయం, ఆయన సలహా యొక్క ప్రభావం కూడా పనిచేసి ఉండవచ్చు. అందుకే ₹1 జరిమానాతో దాన్ని చాలా తక్కువతో పోడగొట్టారు, దాన్ని వదిలించుకున్నారు. సరే, అది ఎట్లా ఉన్నా
అటార్నీ జనరల్ అభిప్రాయం అనేది, అటార్నీ జనరల్ అంగీకారం అనేది లేకుండా రెండు మార్గాలండి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి. కోర్టు స్వయంగా స్వీకరించడం లేదా అటార్నీ జనరల్ అంగీకారం తెలపడం, అంతే. అంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో హైకోర్టు జడ్జిలపైనే కాకుండా సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జ్ నెక్స్ట్ చీఫ్ జస్టిస్ పైన కూడా రాశాడు కనుక ఇది సుప్రీంకోర్టు ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లుతుంది అనే అంశం మీద సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయరాదా? మీరు ఇంతకుముందు చెప్తూ హైకోర్టులోనే వేయాలి అన్నారు. వేయరాదు. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రూపంలో వస్తే కూడా మనం ఏం చెప్పలేము. కానీ అందులో ఫండమెంటల్ రైట్ ఏముందండి? నన్ను అడిగితే ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినప్పుడే, నా అభిప్రాయం ఏంటంటే ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినప్పుడే మీరు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది, ఆర్టికల్ 32 కింద. ఇంకెప్పుడు మీరు సుప్రీంకోర్టుని డిస్టర్బ్ చేయడానికి లేదు, ఒకటి. ఇక అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, తీవ్రమైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఎవరైనా అనుకుంటే అది వేరే విషయం. అది వాళ్ళు రకరకాల రిట్ పిటిషన్స్ వేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద. మీకు అన్ని చర్చకు రావట్లేదు. వేయడానికి ఏముంది, ఎవరైనా వేయొచ్చు. కానీ సుప్రీంకోర్టు స్వీకరిస్తుందా లేదా అనేది మళ్ళీ వారి విచక్షణాధికారానికి సంబంధించిన విషయం. కానీ అది ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ అయితే కాదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది, ఇప్పుడు అటార్నీ జనరల్ అంటే ఎవరు? అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వంకు న్యాయ సలహాదారుడు, చీఫ్ లీగల్ అడ్వైజర్. అంటే అటార్నీ జనరల్ అనుమతి ఇవ్వకుండా కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపట్టరాదు అంటే అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపట్టరాదు అనే అర్థం చేసుకోవాలా? లేదా అటార్నీ జనరల్కు రాజ్యాంగ పరంగా స్వతంత్ర ప్రతిపత్తి ఉందా? కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడైన అటార్నీ జనరల్ వ్యవహరించడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేవాడు అనే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కాదు. భారతదేశానికి న్యాయ సలహాలు చెప్పే ఒక సమున్నతమైన ఆఫీస్, ఒక వ్యవస్థ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది. ఒక వ్యక్తి అయినప్పటికీ ఆయన ఈ దేశ రాజ్యాంగ రక్షణకి కావలసిన పనులన్నీ చేయగలిగిన అధికారం ఉన్న ఒక రాజ్యాంగ హోదా కలిగిన వ్యక్తి. కేంద్రం పైన కేసులు వచ్చినప్పుడు అటార్నీ జనరల్ దాన్ని ఎట్లా డిఫెండ్ చేయాలి అనే వ్యూహరచన చేసేది అప్పుడప్పుడు ప్రధానమైన కేసులో ఆయన స్వయంగా వచ్చేది కూడా ఆయన నిర్ణయించుకుంటాడు. అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కింద కానీ ఇంకా కొన్ని విధులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పక్ష న్యాయవాదిగా కాకుండా వారు చేసే విధులు ఇంకా వేరే ఉన్నాయి. రాష్ట్రపతికి సలహా ఇవ్వడం, పార్లమెంట్కి కూడా సలహా ఇవ్వడం. పార్లమెంట్ పిలవచ్చు ఒకసారి, అయ్యా మాకు ఇది ధర్మ సందేహం వచ్చింది, మీరు చెప్పండి అనవచ్చు. ఇప్పుడు మనం మహాభిశంసన తీర్మానం వచ్చింది అనుకోండి, తొలగింపు తీర్మానం ఎవరిపైన అయినా, అప్పుడు అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోరవచ్చు. అట్లాగే రాష్ట్రపతి ఎప్పుడంటే అప్పుడు అటార్నీ జనరల్ పిలిపించి సలహా కోరవచ్చు. ప్రధానమంత్రి కూడా మేము ఒక చట్టం చేయాలనుకుంటున్నామండి, లేదా ఈ సమస్య వచ్చింది ఏం చేద్దామని ఆయన సలహా తీసుకోవచ్చు. అప్పుడు ఆయన ప్రతినిధి కాదు కదా, సలహా ఇస్తున్న వ్యక్తి. అంటే ఈజ్ ఎన్ ఆఫీస్ హోల్డర్. ఆయనకి ఇండిపెండెంట్ ఆఫీస్కి ఉండే పవర్స్ ఉన్నాయి. అయితే ఆ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇచ్చిన పవర్ ఇది. ఈ పవర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయనకి ఇచ్చిన పవర్ కాదు ఇది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనే హోదాలో ఉన్న వ్యక్తికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వచ్చే ఫిర్యాదును అందులో కంటెంప్ట్ అవుతుందా కాదా అని పరిశీలించి అనుమతించాలా, అనుమతించకూడదా, అంగీకరించాలా, అంగీకరించకూడదా అని నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకుంది. ఇక్కడ అంటే ఇప్పుడు అటార్నీ జనరల్ కు సాలిసిటర్ జనరల్ కు వాళ్ళు నిర్వహించే విధుల్లో ఏంటి శ్రీధర్ గారి తేడా? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటేనేమో ఇద్దరు దాదాపు ఒకే రకం విధులు నిర్వహిస్తారు. మనకు ఇదివరకు ఈ బ్రిటిష్ కాలంలో 2-3 రకాల డెసిగ్నేషన్స్ ఉండేవి. సాలిసిటర్ జనరల్ అంటేనేమో ఎవరైనా ఒపీనియన్ సాలిసిట్ చేయవచ్చు ఆయన దగ్గర నుంచి, అది దాని అర్థం లిటరరీ మీనింగ్. ఇక అటార్నీ జనరల్ అంటేనేమో కోర్టులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించేవాడు, రాజ్యాంగ పరంగా ఒక వ్యవస్థలో నియమితుడైన వాడు అని అర్థం. ఈ ఇద్దరి విధులు ఇప్పుడు కామన్ అయిపోయినాయి. ఇద్దరు కోర్టులలో హాజరవుతారు. అడిషనల్ సాలిసిటర్ జనరల్ కూడా ఉంటాడు. వాళ్ళు ఆ కేసులన్నీ వాళ్ళ వర్క్ లోడ్ వాళ్ళు పంచుకుని వాళ్ళు అపీర్ అవుతూ ఉంటారు, ఒపీనియన్ అందరినీ అడుగుతూ ఉంటారు. కనుక ఇప్పుడు పెద్ద వారి పొజిషన్స్ లో తేడా లేదు. అందుకే మీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కింద కూడా సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అభిప్రాయం కూడా తీసుకోవచ్చు, వారు అంగీకారం కూడా తీసుకోవచ్చు.
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అందులో ఉంది. 2 రకాల ఎక్స్ప్రెషన్స్ సమానార్థకంగా ఎక్స్ప్లెనేషన్లో చెప్పారు. సెక్షన్ 15 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కింద. కనుక 2 సమానమే. కాకపోతే రాజ్యాంగ పరంగా నెంబర్ 1 పొజిషన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ పైన అటార్నీ జనరల్ చాలా స్పష్టంగా తన వ్యతిరేకతను ఈ లేఖలో వ్యక్తం చేశారు. మీరు కూడా చదివారు శ్రీధర్ గారు. చాలా క్లియర్ గా అబ్జెక్షనబుల్ కామెంట్స్ ఉన్నాయి ఈ లేఖలో అన్నారు. ద టైమింగ్ ఆఫ్ ది లెటర్ అండ్ ఆల్సో ది ప్లేసింగ్ ద లెటర్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఆర్ ఆఫ్ సస్పెక్ట్, ఇవి అనుమానించదగ్గ పనులు. ఈయన లేఖ రాసిన సమయం, సందర్భం, అలాగే లేఖను పబ్లిక్ గా రిలీజ్ చేయడం. కారణం, ఇతని ముఖ్యమంత్రి పైన అవినీతి కేసులు ఉన్నాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధుల పైన ఉన్న అవినీతి కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని జస్టిస్ రమణ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ లేఖ రాయడాన్ని అనుమానించాలి. దేర్ఫోర్ ఇట్ ఈస్ ప్రైమా ఫేసి కాన్సుమేషన్, అంటే విల్ఫుల్ డిసొబీడియన్స్ టు అథారిటీ. అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా పరిమితమైన పదాల్లో కూడా అటార్నీ జనరల్ చెప్పదలుచుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టేలా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసిన లేఖను పూర్తిగా అటార్నీ జనరల్ వ్యతిరేకించాడు. అలాగే ఈ లేఖ రాయడమే కాదు, లేఖలో ఉన్న కంటెంట్స్ను, లేఖను పబ్లిక్గా రివీల్ చేయడానికి కూడా పూర్తిగా వ్యతిరేకించినట్టు మనకి అటార్నీ జనరల్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ రాసిన లేఖ చదివితే అర్థమవుతుంది. అటార్నీ జనరల్ రాసిన ఈ లేఖ పైన, జగన్మోహన్ రెడ్డి లేఖ పైన అటార్నీ జనరల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రేపు తీసుకోబోయే నిర్ణయం పైన, ఈ లేఖ పైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే నిర్ణయం తీసుకోవాలి. ఏమైనా ప్రభావం ఉంటుందా, దాని ప్రాధాన్యత ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మీరు ఒక కంక్లూషన్ చెప్తున్నారు. మీరు ఏమని అంటే, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ గారు అశ్విని కుమార్ ఉపాధ్యాయ లేఖకు ప్రతిస్పందిస్తూ ఇది చాలా తీవ్రమైన నేరం అనే జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు కొందరు. అది కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటే, ఆయన 2-3 మాటలు మీరు అన్నట్టుగా కరెక్ట్గా ఆయన మాట్లాడిన విషయం నిజమే. అబ్జెక్షన్, ఐ ఫైండ్ దట్ ది అబ్జెక్షనబుల్ స్టేట్మెంట్స్ హావ్ బీన్ మేడ్ ఇన్ ఎ లెటర్ అన్నారు. నేను కొన్ని అభ్యంతరకరమైన కామెంట్స్, స్టేట్మెంట్స్ ఉండడం నేను గమనించాను అన్నారు. అభ్యంతరకరం అంటే ప్రిలిమినరీ స్టేజ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యా, ఇట్ ఈస్ అబ్జెక్షనబుల్ అంటే కంప్లైంట్ చేయడానికి తగిన వస్తువు కొందరు ఉంది అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకోటి ఏమన్నాడు, టైమింగ్ ఈజ్ ఆఫ్ సస్పెక్ట్ అన్నాడు. ఎస్, అంటే నీ పైన ఒక నేరాల్లో ఇరుక్కున్న రాజకీయ నాయకుల పై ఉన్న కేసులను సత్వర విచారణ చేయాలని ఒక జడ్జి గారు ఆధ్వర్యంలో ఉన్న ఒక బెంచ్ నిర్ణయిస్తున్న దశలో ఇటువంటి లెటర్ రాయడం అనేది, ఆ టైమింగ్ అనేది కొంచెం అనుమానించాల్సిందే. అది కూడా ప్రైమా ఫేసి లెవెల్. అనుమానించడం కూడా ఏంటండి మొదటి దశ. అనుమానించడం మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వరు కదా. ఏ కంప్లైంట్కైనా ఆధారం ఏమిటి? అనుమానమే. సో అది అనుమానం అన్నాడు. సస్పెక్ట్ అంటే అనుమానం, అబ్జెక్షనబుల్ అంటే నాకు అనిపిస్తున్నది అబ్జెక్షనబుల్ అని ఒక అభిప్రాయం. అది. ఇక మూడో మాట కన్స్యూమేషియస్ అంటే ఒక ధిక్కార ధోరణి. కోర్టు ధిక్కార ధోరణి కాదు. అట్లా అనుకోదలుచుకుంటే ఆయన కంటెంప్ట్ ఆఫ్ ప్రైమా ఫేసి ఇట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అనలేదు ఆయన. ప్రైమా ఫేసి ఇట్ ఈస్ కన్స్యూమేషియస్ అన్నారు. అంటే ఏమిటి? ఇది ఒక ధిక్కార ధోరణి ఇందులో కనపడుతున్నమాట. ప్రైమా ఫేసి అది కూడా ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్, అంటే ఈ యొక్క నేపథ్యం వల్ల ప్రైమా ఫేసి అంటే ప్రాథమిక అంచనా ప్రకారము ది కాండక్ట్ ఆఫ్ ది సెడ్ పర్సన్స్ ఇద్దరు అన్నారు. అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లస్ ది ప్రిన్సిపల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ సో. ఈ ఇద్దరి యొక్క కాండక్ట్ కన్స్యూమేషియస్ గా ఉన్నట్టుగా ప్రాథమిక అంచనాలు తేలుతుంది అన్నాడు. అంటే ఇవి 3 ప్రాథమిక అంచనాలే. దీన్ని మనం ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని తీవ్రమైన అబ్జెక్షన్ చేశాడని, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే అన్నాడని కంక్లూడ్ చేయడం అనేది కొంచెం ఓవర్ ఎంఫసిస్ చేయడం అవుతుంది. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆయన ప్రైమా ఫేసి లెవెల్లోనే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఒక కంప్లైంట్ చేశారు అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు. ఆ కంప్లైంట్ని ఏ విధంగా చూడాలి దాన్ని చూసినారు. చూసిన తర్వాత ఆయనకు 3 అబ్జెక్షన్స్ కనపడ్డాయి. అయినప్పటికీ ఇవ్వచ్చునా ఇవ్వకూడదా అని ఆలోచించినప్పుడు ఆయన కంక్లూషన్ ఏంటంటే, అక్కడ అంటే ఈ పిటిషన్కి సంబంధించిన ఆయన నిర్ణయం ఏంటంటే,
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి ముందర ఆల్రెడీ ఉంది కదా ఇది. వారి నిర్ణయం తీసుకొని మనం ఎందుకు మధ్యలో జోక్యం చేసుకోవడం, ఆయన అప్రోప్రియేట్ అథారిటీ అని కంక్లూషన్కి వచ్చారు. అయితే ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ గారి ఈ ఉత్తరాన్ని జగన్మోహన్ రెడ్డిని అభిశంసించడం కిందనో, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు జరిగిందనే తుది నిర్ణయం ప్రకటించారనో, లేదా తన ఫర్మ్ అభిప్రాయాన్ని ముందే వ్యక్తం చేసి ఒకవేళ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు స్వీకరిస్తే సుప్రీంకోర్టును ప్రభావితం చేస్తుందనో అని అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు, అసలు అవకాశమే లేదు. తర్వాత ఇంకొకటి మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఒక ప్రిలిమినరీ స్టెప్ ఇది. ఒక కన్సెంట్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రాథమిక దశ. ఆ ప్రాథమిక దశలో కాలు పెట్టాలా వద్దా అనే నిర్ణయం ఇంపార్టెంట్ అక్కడ. ఆ నిర్ణయానికి రావడానికి ఆయన ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకుంటూ వస్తున్నారు. ఓకే, ఆ ఉత్తరంలో అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి. ఓకే, ఆ టైమింగ్లో కొంత అనుమానించదగిన పరిస్థితి ఉన్నది. ఓకే, కొంచెం కంటిన్యూస్గానే కనపడుతున్నది ప్రాథమికంగా. అయినా ఇప్పుడే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అనలేము. దాని కింద విచారణకు కూడా పరిస్థితి మెచ్యూర్ కాలేదు అనే ఒక అభిప్రాయమే ఉంది. కానీ ఇది కోర్టు ధిక్కారమే అని మనం కొన్ని పత్రికలు హెడ్డింగ్ పెట్టినట్టుగా కోర్టు ధిక్కారమే అని కంక్లూడ్ చేయడానికి అది చాలా కొంచెం అత్యుత్సాహం అవుతుంది. అది మన ఉత్సాహము, మన అభిప్రాయం కూడా దాంట్లో కల్పన అవుతుంది అంతే. కానీ శ్రీధర్ గారు, మీరు ఇప్పుడు ఈ లేఖలో చదివితే 2 పార్ట్స్గా నేను చూశాను. మీరు మీ వ్యాఖ్యానం చెప్పాలి. మొదటి పార్ట్ ఏమో జగన్ లేఖ పైన ఒక రకంగా అది ప్రైమా ఫేసి ఒపీనియనే కావచ్చు, అటార్నీ జనరల్ ఇక్కడ ఒక ఒపీనియన్ చెప్పాడు. మీరు అన్నట్లు నేను చెప్తున్నట్లు అది ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అన్నాడు, అనుమానించదగింది అన్నాడు, అవిధేయత ఉంది అన్నాడు. సో అందువల్ల ఈ లేఖలో జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ పైన అటార్నీ జనరల్ మొదటి పార్ట్ ఆఫ్ ద లెటర్లో, అశ్విని కుమార్ ఉపాధ్యాయ రాసిన లేఖలో మొదటి పార్ట్లో అభ్యంతరకరము, అనుమానాస్పదము, అవిధేయత అని 3 పదాలు క్లియర్గా వాడారు. తర్వాత అనుమతి తిరస్కరించారు. అనుమతి తిరస్కరించడానికి ఆయన చెప్పిన కారణాలు ఈ అభిప్రాయాలు కాదు. అనుమతి తిరస్కరించడానికి ఏకైక కారణం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పరిగణలో ఉంది కనుక నేను అనుమతి ఇవ్వడం లేదు అని అంటున్నాడు. వాస్తవంగా అయితే కావాలనుకుంటే అటార్నీ జనరల్ ఆ ఒక్క పేరానే రాసి రిప్లై ఇవ్వచ్చు అశ్విని కుమార్ ఉపాధ్యాయకు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పరిగణలో ఉన్న సమయంలో నేను దీనిపైన ఏది వ్యాఖ్యానించదలుచుకోలేదు, అనుమతి కూడా ఇవ్వదలుచుకోలేదు అనొచ్చు. కానీ అక్కడికి ఆగకుండా జగన్మోహన్ రెడ్డి లేఖ పైన స్పష్టంగా 3 పదాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు, అనుమానాస్పదము, అవిధేయత, ఈ 3 చెప్పడంలో అటార్నీ జనరల్ ఉద్దేశం ఏమై ఉంటుంది? ఈ 3 పదాలు వాడడానికి ఆయన అనుమతి తిరస్కరించడానికి కూడా సంబంధం లేదు. అయినా కూడా ఆయన పదాలు వాడాడు. సో అంత ప్రఖ్యాత న్యాయవేత్త అనవసరంగా ఒక పదాలు లేఖలో రాయడు. సో నా అంచనా అయితే ఇట్ వాజ్ డెలిబరేట్, నాట్ ఇన్అడ్వర్టెంట్గా ఏదో రాయడం కాదు కదా. మరి ఎందుకు ఆ అభిప్రాయాలు ఆయన క్లియర్గా జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖపై కూడా తన అభిప్రాయాలు చెప్పినట్లు కాదా? ఆ అభిప్రాయాల వల్ల తిరస్కరించకపోవచ్చు. తిరస్కరించడానికి వేరే కారణం ఉండగా ఈ అభిప్రాయాలు ఎందుకు చెప్పినట్టు? ఇప్పుడు మనం ఏ రకంగానైనా ఈ విధంగా మనం చర్చిస్తూ వెళ్ళవచ్చు, మనకు స్వేచ్ఛ ఉంది. కానీ ఒక అనుమతి కోరినప్పుడు, ఒక పిటిషనర్ ఒక అనుమతి కోరినప్పుడు సహేతుకంగా దాన్ని చర్చించాల్సిన బాధ్యత ఒక అథారిటీ పైన ఉంటుంది. కనుక మీరు అన్నట్టు అవి అవసరం లేదని మీ అభిప్రాయం, ఆ పాయింట్లు ఆ 3 మాటలు చెప్పవలసిన అవసరం లేదని మీరు అభిప్రాయపడుతున్నారు. మేబీ దట్ ఈస్ యువర్ కంక్లూషన్, యువర్ ఇన్ఫరెన్స్, ఫైన్, దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ దాట్. కానీ అటార్నీ జనరల్ ఆయన నేను క్యాజువల్గా రాశాడని అనలేదు, ఇన్అడ్వర్టెంట్గా రాశాడని నేను అనుకోవడం లేదు, డెలిబరేట్ కాదని కూడా నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఆలోచించే రాస్తారు ఆయనకున్న అనుభవం, ఆయన నిపుణత, రాజ్యాంగ శాస్త్రం పైన ఆయనకున్న పట్టు, దాన్ని బట్టి ఆయన ఖచ్చితంగా అద్భుతమైన లెటర్ అని నేను అంటాను. నేను చాలా బాగా రాశారు అంటాను. కానీ ఆయన ఒక అంగీకారం తెలపడం అంటే జడ్జిమెంట్ ఇవ్వడం కాదు. కానీ అంగీకారం తెలపడానికి కారణాలు చెప్పాలి. ఆయన ఎవరైనా ఏ నిర్ణయానికైనా కారణాలు చెప్పాలి. అంగీకారం నేను ఇవ్వను అనేది ఒక నిర్ణయం, కానీ తీర్పు కాదు. ఇది మొత్తం ఈ సాక్ష్యాధారాలు పరిశీలించి తుది తీర్పు ఇవ్వడం కాదు ఇది. ఆయన మళ్ళీ నేను మీకు అదే ఇంతకుముందు చెప్పినట్టుగా అబ్జెక్షనబుల్ అనేది ప్రాథమిక స్థాయి, సస్పిషన్ అనేది ప్రాథమిక స్థాయి కన్నా కింద, అనుమానం తర్వాతనే మీకు నెక్స్ట్ దశ వస్తుంది.
సస్పిషన్ అనేది ప్రాథమిక స్థాయి. మనం ఉత్సాహంగా మనం దాని అనుగుణంగా అన్వయించుకోవడం అది వేరే విషయం. దానికి సంబంధించింది ఆయనకు సంబంధం లేదు. ఆయన ఒక ప్రొడ్యూస్ చేసిన ఒక ఉత్తరాన్ని మిగతా పలు రకాల వ్యక్తులు పలు రకాలుగా భావించడం అది వేరే విషయం. అయితే ఆ సస్పెక్ట్ అనేది కూడా కంక్లూషన్ కాదు. ఐ ఫైండ్ దట్ ది అబ్జెక్షన్. మీరు కావాల్సిన మీరు ఈ పారాగ్రాఫ్లో ఎట్లా బిగిన్ అయ్యానో మీకు చెప్తాను నేను మీకు. ఐఎమ్ ఇన్ రిసీట్ ఆఫ్ యువర్ లెటర్, ఫస్ట్ పారాగ్రాఫ్. I have carefully gone through the sentence of your letter, రెండో paragraph. మూడో paragraph, I am of the opinion that the timing itself of the letter as well as it's being placed in the public domain through a press conference could certainly be said to be suspect. అంతే. సర్టెన్లీ అనేది సస్టైన్ ఉంది కానీ సస్పెక్ట్ అనేది సస్పెక్షనే కదా. సస్పిషనే అది. సస్పిషన్ ఉండడం ఖచ్చితం, కానీ ఆ సస్పెక్ట్ చేసిన పని జరిగిందనేది ఖచ్చితం కాదు అక్కడ. అదొకటి అయిన తర్వాత ఇంకా ఆయన ఏమంటారు, కన్స్యూమేషియస్ అన్నాడు లాస్ట్ పేరుకి రావడం. ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ పై 3 పేరాల బ్యాక్గ్రౌండ్ ఆధారంగా నేను ఈ కండక్ట్ ఆఫ్ ది సైడ్ పర్సన్స్ కన్స్యూమేషియస్ అని అనుకుంటున్నాను అన్నాడు. అది కూడా అనుకోవడమే ప్రైమా ఫేసియే. ఆ తర్వాత హౌఎవర్ వాట్ హ్యాస్ టు బి నోటెడ్ ఈస్ దట్ ది కేస్ ఆఫ్ కంటెంప్ట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ది లెటర్ dated 6/10/2020 written by the Chief Minister directly to the Chief Justice of India and the subsequent press conference held by Sri Kalam. Adi subsequent question antunnadu. What has to be noted is that the entire case of contempt arises out of the letter dated 6/10. అంటే నువ్వు అనుకుంటున్న ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా దేని నుంచి రావాలి? ఆ స్టేట్మెంట్ ఏది, ఆ లెటర్ నుంచే రావాలి. ఆ బేస్ ఏముంది? లెటర్. మరి ఈ లెటర్ని మరి నేను ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఇనిషియేట్ చేయాలా వద్దా అనడానికి నాకు కనపడుతున్నది ఏంటంటే, ఇది ఆయన దగ్గరే ఉంది, నేను కొత్తగా ఆయన దృష్టికి తీసుకుపోయేది ఏం లేదు. ది లెటర్ ఈజ్ ఆల్రెడీ విత్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కనుక ఇట్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ మీ, నాట్ అప్రోప్రియేట్ ఫర్ మీ టు డీల్ విత్ ది మ్యాటర్ అన్నాడు. అంటే ఈ 4 కారణాల ఆధారంగా హెన్స్ అనే మాటను ఎట్లా మీరు కంక్లూడ్ చేస్తారు లాంగ్వేజ్లో? హెన్స్ అంటే ఏంటి? ఇదన్నీ పరిశీలించిన తర్వాత మీరు ఏదైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అరైజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారో అది ఆ లెటరే అక్కడ ఉంది అని చెప్తున్నాడు. సో ఇది కంక్లూజన్ కాదు, కంక్లూజివ్ ఇన్ఫరెన్స్ కాదు, కంక్లూజివ్ ఒపీనియన్ కాదు, కనుక ఇటు ఇన్ఫ్లుయెన్స్ అనడానికి వీలేదు. ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు మామూలు కేసులో ఏమవుతుంది, ఒక ఫిర్యాదు ఉంటుంది, అది ఎఫ్ఐఆర్ అవుతుంది, తర్వాత కొంత దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ అంటారు. ఛార్జ్ షీట్ మీదనే ఆధారపడే మొత్తం ట్రయల్ జరుగుతుంది. మరి ట్రయల్ని ఛార్జ్ షీట్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా చేయలేదా? అట్లాగే ఇదనమాట. ఇప్పుడు ఒక కంప్లైంట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ చేసిన కంప్లైంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఈయన గారు చేసిన కంప్లైంట్లో సబ్స్టెన్స్ ఉందా లేదా, దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని పరిశీలించినప్పుడు ఒకవేళ యాక్సెప్టెన్స్ ఇవ్వగానే అది ఛార్జ్ షీట్ లాగా స్ట్రాంగ్ అవుతుంది. కాన్సెంట్ ఇవ్వకపోతే ఛార్జ్ షీట్ యొక్క స్థాయి దానికి రాదు. దట్ ఈస్ ది అనాలిసిస్ ఆఫ్ ది లెటర్. అంటే అది ఇప్పుడు అటార్నీ జనరల్ రాసిన రిప్లైలో చాలా క్లియర్గా కాన్స్యూమేషియస్ అని ఒక పదం వాడాడు. ఆ పదం డిక్షనరీ మీనింగ్ అయితే విల్ఫుల్ డిసొబీడియన్స్ టు అథారిటీ. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని వ్యవస్థల పట్ల అవిధేయత ప్రకటించాడు. అది హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఈ వ్యవస్థల పట్ల అవిధేయత ప్రకటించారు. హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు అని మనం అంటున్నాం, అసలు కాదు కదా. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టా అవునా కాదా అనేది అనలేదు ఆయన, అక్కడ వదిలేశాడు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదు, నేను అంటున్నది ఏంటంటే అవిధేయత ప్రకటించాడు. మీ లెటర్ ఈస్ యువర్, ఐఎమ్ సారీ ఐఎమ్ ఇంటర్ఫియరింగ్, లెటర్ అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించింది. ఈయన ఏమంటున్నారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తక్కువ స్థాయిలో ఉంది, అది కన్స్యూమేషియస్ అంటున్నారు. కన్స్యూమేషియస్ ఈజ్ ఎట్ అ లోయర్ లెవెల్ కంపేర్డ్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కన్స్యూమేషియస్ ఈజ్ నాట్ పనిషబుల్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈస్ పనిషబుల్. కానీ అంటే నా క్వశ్చన్ కూడా అది. ఇప్పుడు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అనేక తీర్పుల్లో కోర్టుల పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ఏ చర్య అయినా కోర్టు ధిక్కరణే అవుతుంది అన్నారు. సో ఈ అవిధేయత కావాలని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి
వ్యవస్థ కోర్టుల పట్ల అవిధేయత కావాలని ప్రకటించడం వల్ల ప్రజలలో కోర్టుల పట్ల విశ్వాసం సన్నగిల్లటానికి దోహదమవుతుంది కదా అని ఇంటర్ప్రిట్ చేస్తూ ఇది కోర్టు ధిక్కరణకు బలాన్ని చేకూర్చదా అనే కదా ఆయన అన్నది. చివరికి ఏమన్నారు ఆయన? ఇంకొక కారణం కూడా యాడ్ చేశాడు. ఏం కారణము? అది పరిశీలనలో ఉంది అని. ఇవి 3 లెవెల్స్ ని డిస్కస్ చేస్తూనే ఇట్ నీడ్ నాట్ బి టేకెన్ అప్ యాజ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఆయన కంక్లూషన్. ఇక్కడ ఫైనల్ కంక్లూషన్ అది. మనం ఫైనల్ కంక్లూజన్ ని మనం పక్కకు పెట్టలేం కదా. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రేపు సుప్రీం కోర్టు కూడా తీసుకోకూడదు అని ఆయన అభిప్రాయం కాదు కదా, కేవలం తాను అనుమతి ఇవ్వాలని చెప్తాడు. ఆయన పరిధిలో లేని విషయం ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన అనుమతి ఇవ్వడం లేదు. ఎందుకు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పరిశీలనలో ఉంది కనుక అనుమతి ఇవ్వట్లేదు. అదొకటే అని మీరంటే ఎట్లా? ఆ హెన్స్ అన్నప్పుడు ఆ 3 పదాలు కూడా వస్తాయని నేను అంటున్నాను. అన్ని వస్తాయని అంటున్నాను. కొన్ని అడ్వర్సిటీస్ కూడా ఉన్నాయి. ఆయన ఇందులో ఏమి అబ్జెక్షనబుల్ లేదని అనడంలే, అబ్జెక్షనబుల్ ఉన్నాయి. కానీ విల్ ఇట్ గో అప్ టు ది లెవెల్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే దగ్గర ఆయన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. తర్వాత ఆయన 2 చూస్తాడు. ఒకటి ఏంటంటే ఎట్ దిస్ స్టేజ్ ఏమిటి అనేది కూడా చూస్తాడు. ఎట్ దిస్ స్టేజ్ ఏమిటో ఆయన చెప్పినాడు. ఇప్పుడు ఈ లేఖ అసలు ఈ మొత్తం ప్రక్రియ ముందుకు పోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ చీఫ్ జస్టిస్ దగ్గర ఉంది. ఆ లేఖ పబ్లిక్ డొమైన్లో ఉంది. పబ్లిక్ డొమైన్లో ఉంచకపోతే బాగుండని చర్చ వల్ల ప్రయోజనం లేదు. ఆయన రిలీజ్ చేసుండకపోతే బాగుండనే చర్చ హైపాథెటికల్, థియరిటికల్. రియాలిటీ ఏంటో ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది. చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియ ముందుకు పోవడంలో అటార్నీ జనరల్ తీసుకున్న నిర్ణయం కానీ, లేఖలో వ్యక్తం చేసిన రిప్లైలో అంటే అశ్విని కుమార్ ఉపాధ్యాయకు ఇచ్చిన రిప్లైలో వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రభావము ఏమైనా ఉంటుందా? ఒక డాక్యుమెంట్ గా ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ తర్వాత తీసుకోబోయే నిర్ణయాలు, తర్వాత ఒకవేళ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవును అనుకొని కోర్టే కనుక దాన్ని ముందుకు తీసుకుంటే ఖచ్చితంగా ఈ లెటర్ని చూడాల్సి వస్తుంది. వాళ్ళు అన్ని పరిణామాలు చూడాల్సి వస్తుంది. వాళ్ళు మాట్లాడిన మాటలు, లెటర్లో ఉన్న భాష, మిగతా బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఎన్ని కేసులు, ఎంత ఈ కన్స్యూమేసియస్ యొక్క ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. ప్రభావం అంటే ఏంటి? పరిశీలనకు ముందు ఉంటుంది అంతే. ప్రభావం అంటే అన్ని పాయింట్స్ పరిశీలించాల్సిన బాధ్యత కోర్టుకు ఉంటుంది. అప్పుడు ఒక పాయింట్ తీసుకోవడం, దిస్ ఇస్ ఆల్సో వన్ పాయింట్, ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్. ఇట్ కెనాట్ గో అన్నోటిస్డ్ కదా. అదేంటంటే మనకు ఉపేంద్ర బక్షి గారని ఒక చాలా విశిష్టమైన లా ప్రొఫెసర్ ఉన్నారు. ఇవాళ నెంబర్ 1 ప్రొఫెసర్ ఆఫ్ ది కంట్రీ ఆయన లాలో. మనకి అటార్నీ జనరల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆయన ఒక వ్యాసం రాశారు. తర్వాత ఇంకా చాలా మంది కూడా వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇష్యూస్ మీద కూడా మాట్లాడారు. అయితే వారు రూల్ ఆఫ్ లా పొజిషన్ ని డిస్కస్ చేస్తూ ఉపేంద్ర బక్షి గారు అన్నది ఏంటంటే, ఇప్పుడు అటార్నీ జనరల్ గారు కూడా అన్నట్టే ఒక అప్రోప్రియేట్ అథారిటీ ముందు ఈ కంప్లైంట్ ఉన్నప్పుడు he must be seized of the matter and he should have been considering the matter అనే అభిప్రాయం ఏర్పాటు చేయాలి. మనం కూడా మీరు జ్ఞాపకం ఉందనుకుంటాను, మన వీక్షకులకి, మీరు నేను ఇదివరకు 2 సందర్భాల్లో చర్చించినప్పుడు కూడా ఒక మెకానిజం అనేది ప్రిస్క్రైబ్ అయి ఉన్నప్పుడు అందులో ఒక కంప్లైంట్ అది నిరాధారమైందని కొందరు అనుకున్నప్పటికీ, సీరియస్ అని మరికొందరు అనుకున్నప్పటికీ, అది నిజంగా ఏమిటి అనేది తేల్చాల్సిన బాధ్యత ఒక కంప్లైంట్ రిసీవింగ్ మెకానిజం ఇదివరకే ప్రిస్క్రైబ్ చేసి ఉన్న ఒక అథారిటీ ముందు ఉంటుంది అనేది ఆయన ఉపేంద్ర బక్షి గారు గుర్తు చేశారు. అదనమాట స్టేజ్. ఇప్పుడు ఇది కూడా, ఈ లెటర్ కూడా ఈ కాంటెక్స్ట్ లో చెప్తున్నాను. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ గారు రాసిన లెటరు ప్రధాన న్యాయమూర్తి ముందున్న లెటర్ని పరిశీలించవలసిన అవసరం ఉందనే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తున్నది అని నా అభిప్రాయం. ఒకటి. ఇంకొక మాట, నేను ఈ లెటర్ కన్నా ముందు వచ్చిన అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారి కంప్లైంట్ గురించి నేను చెప్పదలుచుకున్నా. అది చాలా రిలవెంట్, ఎందుకంటే దానికి సంబంధించిన లెటరే కనుక ఇది. అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు ప్రతిష్టాత్మకమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ ఆయన బీజేపీకి చెందినవారు, భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి. ఒకటి. ఇప్పుడు ఇది మొత్తం రాజకీయంగా నడుస్తుంది. రాజకీయం అనేది, న్యాయ వ్యవస్థ, రాజకీయం అనేది కలిసిపోయి కనపడుతున్న ఒక మిక్స్డ్ అట్మాస్ఫియర్లో మనం ఉన్నాం. ఈ పాయింట్ చెప్దామని నేను ఇంటర్వ్యూ అవుతున్నాను. ఇప్పుడు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. రాజకీయాలలో ఉండి పోటీపడి ముఖ్యమంత్రి అయినవాడు. ఈయన గారు ఆరోపిస్తున్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు, రాజకీయాల్లో ఉన్నవాడు, తెలుగుదేశం. ఈయన వైఎస్ఆర్సీపీ. వారు కంప్లైంట్ చేసి కాన్సెంట్ అడుగుతున్న వారు బీజేపీ నాయకులు, బీజేపీ ప్రతినిధి, ఏమో ఏదైనా అనొచ్చు, బీజేపీ సభ్యుడు అట్లీస్ట్. కనుక ఇది మొత్తం రాజకీయ ప్రక్రియగా మారిపోయింది, పూర్తిగా రాజకీయ ప్రక్రియగా మారిపోయింది. అయితే ఈ రాజకీయ ప్రక్రియ రాజ్యాంగ నియమాలను ఇన్వోక్ చేసి ఒక ప్రాసెస్లోకి తీసుకుపోవాలనే ఒక ప్రయత్నం ఈ లెటర్. తప్పుపట్టడం లే, వారికి అధికారం ఉంది, అడిగే అధికారం ఉంది. అయితే నేను ఇది కాన్సెంట్ ఇవ్వడం కరెక్టా ఇవ్వకపోవడం కరెక్టా అని నేను కొంత ఆలోచించాను. దీని గురించి ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఒక రకంగా నేను అనుకున్నది ఏంటంటే, కేకే వేణుగోపాల్ గారు కాన్సెంట్ ఇవ్వకపోవడమే కరెక్ట్ అని నేను అనుకున్నా. ఇది ఇవ్వక ముందు, ఈ లెటర్ రాకముందు, నిన్నటికి ముందు. దానికి సంబంధించి ఏదైనా రాద్దామా మాట్లాడదామా అని కూడా అనుకున్నాను. కానీ మనమే ఆయన ఇస్తాడు ఇవ్వడు అని మనం ఊహాగానం చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను వదిలేసిన. అరే ఇవ్వద్దు ఇవ్వాలి అని మనం అభిప్రాయం చెప్పడం కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వదిలేసిన. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తున్నది ఎట్లా అంటే, ఇది ఎంత అప్రాపరియేట్ గా ఉంది కేకే వేణుగోపాల్ గారి లెటర్ అంటే, ఒక రాజకీయాలతో సమ్మిళితమై ఉన్న ఒకానొక ప్రక్రియ, ఒకానొక ఆరోపణ, ఒకానొక ఫిర్యాదు, ఒక కాంప్లెక్స్ పరిస్థితి క్రియేట్ అయి ఉన్నప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిని పరిశీలించి దీన్ని నిర్ణయం తీసుకొనియండి, మనం ఎందుకు దీంట్లో ఇంకొక యాంగిల్ని ఎందుకు ప్రవేశపెట్టాలి, ఇది సబబు కాదు అనే ఒక అభిప్రాయం నాకు ఇందులో కనపడిందండి. సో ఇన్ దట్ ప్రాసెస్ which is not visible in the letter, which is perhaps the back of the mind of the Attorney General. Perhaps it is also a guesswork, I am not sure about it. But ఒక రాజ్యాంగ విద్యార్థిగా, సంవిధాన శాస్త్ర విద్యార్థిగా నాకు అనిపించిన అభిప్రాయం అది. కనుక ఇది అన్ని రకాలుగా ఇది ఒక చాలా సమంజసమైన అభిప్రాయం. ఎవరికి వారు తమ వ్యాఖ్యలు చేసుకోవడానికి అనుకూలంగా కూడా ఉంది. ఇది పూర్తిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి వర్గము ఇది మా విజయం అనుకున్నట్లుగా లేదు. అట్లాగే ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు కానీ, బీజేపీ శక్తులు కానీ, ఇంకా వారికి అనుసరించే, వారిని సమర్థించే శక్తులు కానీ తమ విజయంగా కూడా చెప్పుకోవడానికి వీలేని పరిస్థితి ఉంది అన్నమాట. అట్లా ఆ విధంగా ఇది చాలా అప్రాపరియేట్ గా ఉందని నాకు అనిపించింది. అయితే అశ్విని కుమార్ ఉపాధ్యాయ వ్యక్తిగత హోదాలో అటార్నీ జనరల్ అనుమతి అడిగాడా, భారతీయ జనతా పార్టీ ఆదేశాల మీద అడిగాడా, భారతీయ జనతా పార్టీ బహిరంగంగా ఆయనకు ఆదేశించకుండా ఆయనతో అడిగించిందా? దీన్ని అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఒపీనియన్ ని బీజేపీ అధికారిక ఒపీనియన్ గా, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కోర్టు ధిక్కరణ నేరం మోపాలి అనే అభిప్రాయంగా కూడా మనం తీసుకోలేము. అందువల్ల రాజకీయ పార్టీలు బహిరంగంగా తీసుకుంటాయో, ఏ వైఖరి అంతర్గతంగా తీసుకుంటాయో, ఏ వైఖరి ఎప్పుడు తీసుకుంటుందో ఎవరో చెప్పలేదు. అందుకనే ఇది రిజెక్ట్ చేయడం కరెక్ట్ అంటారా? రైట్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. రైట్.